అటు చూడొద్దన్నానా, మాట్లాడొద్దన్నానా, వద్దొద్దు అంటే వింటే మనసా, ఏం పర్వాలేదనుకున్నావేమో బహుశా, ఈ తల నొప్పేదైనా నీ తప్పేం లేదన్నా, అయ్యయ్యో అంటారేమో గాని మనసా, పడవలసిందేగా నువ్విలా నానా హింస. ఇలా లవ్లో పడిన ప్రతి ఆడపిల్ల అండ్ మగపిల్లలు కూడా ఫీల్ అండి ఇది. అంటే ఎప్పుడైతే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారో, అంటే వాళ్ళని లవ్ చేయాలా వద్దా, తను లవ్ చేయాలా వద్దా, వాళ్ళు మనల్ని ఫాలో చేస్తూ ఉంటారు, మనల్ని మనల్ని ఫ్లాట్ చేయడం కోసం ఏవేవో చేస్తూ ఉంటారు. సో అలాంటి టైంలో మన మైండ్ సేమ్ ఈ సాంగ్ లానే ఉంటుందండి. అంటే మనము ఏం చేయాలో తెలీదు, వెళ్ళాలా వద్దా, ఓకే చేయాలా వద్దా, ఇలాంటి కండిషన్లోనే ఉంటుంది. ఇది ప్రతి మగపిల్లలకి ఆడపిల్లలకి, ముఖ్యంగా టీనేజ్లో ఉన్న వాళ్ళకి, లవ్లో పడిన వాళ్ళకి ఇలా ఉంటుందండి. సో నేను చెప్పేది ఏంటంటే, మూవీ విషయం పక్కన పెడితే ఇలాంటి ఫీలింగ్లో ఉన్నప్పుడు ఈ ఫీలింగ్ని ఎంజాయ్ చేయండి. కానీ ఇమ్మీడియట్గా ఓకే చేసి ఆ ఎదుటి పర్సన్ ఎంతవరకు కరెక్ట్ అనేది తెలుసుకోకుండా స్టెప్ వేయకండి. మనకి ఇలాంటి ఫీలింగ్లో ఉన్నప్పుడు మనం ఎవరి మాట వినము, మన మనసు చెప్పిందే వింటాము. అందుకే మనసు వెళ్ళిన ప్రతి చోటకి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే అందులో మనం తీసుకునే నిర్ణయం ఒకటి లక్ అయి ఉండొచ్చు, సక్సెస్ అవి ఉండొచ్చు, ఇంకొకటి ఫెయిల్ కూడా అయి ఉండొచ్చు. సో మన లైఫ్ని మనమే స్పాయిల్ చేసుకోవడం కంటే ఆ ఫీలింగ్ని కొన్ని డేస్ పాటు ఎంజాయ్ చేస్తూ ఆపోజిట్ పర్సన్ ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకొని ఓకే చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే అలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడే ఎక్కువ రాంగ్ డెసిషన్స్ తీసుకుంటాం. ఆ ఫీల్ చాలా బాగుంటుంది. అది ఒక రకమైన పెయిన్ అండ్ ఒక రకమైన సంతోషం. ఆ ఆపోజిట్ పర్సన్ లవ్ కూడా ట్రూ అయితే మీరు వెయిట్ చేసే టైంలో వాళ్ళు ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. సో ఎప్పుడైనా సరే ఈ ఎక్కువ టీనేజ్లోనే మనకి ఇలాంటి ఫీల్ ఉంటుంది. ఆర్ మిడిల్ ఏజ్లో అయినా సరే లవ్ పుడుతున్నప్పుడు, ఎవరైనా మనల్ని ఫాలో అప్ చేస్తున్నప్పుడు, మనల్ని ఫాలో అవుతూ లవ్ ప్రపోజల్స్ చేస్తున్నప్పుడు, మన మైండ్ ఈ కండిషన్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇమ్మీడియట్ డెసిషన్ తీసుకోకండి. టైం తీసుకోండి. దెన్ ఆపోజిట్ పర్సన్ పర్ఫెక్ట్ అయినప్పుడు డెసిషన్ తీసుకోండి. డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్స్. లవ్ వల్ల లైఫ్ స్పాయిల్ అవుతుందని నేను అనుకోవట్లేదు, నేను అనటం లేదు కూడా. బట్ లైఫ్లో ఏ డెసిషన్ తీసుకున్నా ఆగి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అంటే టీనేజ్లో ఉన్న వాళ్ళకి నన్ను ఒక అక్కలా ట్రీట్ చేస్తారో, ఎలా ట్రీట్ చేస్తారో మీ ఇష్టం. బట్ ఒకసారి ఆలోచించి డెసిషన్ తీసుకోండి.